హలో ఫ్రెండ్స్, ఎస్ఎస్సి జీడీ 2026 పరీక్ష రాసిన ప్రతి ఒక్కరికి ఈ వీడియో చాలా ముఖ్యమైనది. ఎన్ని మార్కులు వస్తే పీఈటీ అండ్ పీఎస్టీకి అర్హత పొందే అవకాశం ఉంది, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చో, పీఈటీ పీఎస్టీలో ఏం చేస్తారు, ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి, మీ మార్కులు కూడా కామెంట్ చేయండి. ఈ వీడియోలో చెప్పే కట్ ఆఫ్ మార్కులు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రమే. ఇవి గత సంవత్సరాల ట్రెండ్, పరీక్ష కఠినత స్థాయి, ఖాళీల సంఖ్య వంటి అంశాల ఆధారంగా అంచనా వేసినవి. ఎస్ఎస్సి అధికారిక కట్ ఆఫ్ విడుదల చేసిన తర్వాత మాత్రమే ఫైనల్గా పరిగణించాలి. ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ గురించి మాట్లాడుకుందాం. ఆంధ్రప్రదేశ్ అన్రిజర్వ్డ్ 70 నుంచి 76 మార్కులు ఉండాలి. ఓబీసీ 63 నుంచి 70 మార్కులు, ఈడబ్ల్యూఎస్ 60 నుంచి 67 మార్కులు, ఎస్సీ 56 నుంచి 63 మార్కులు, ఎస్టీ 48 నుంచి 56 మార్కులు. తెలంగాణ అన్రిజర్వ్ వాళ్ళకి 72 నుంచి 78 మార్కులు, ఓబీసీ వాళ్ళకి 65 నుంచి 71 మార్కులు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 63 నుంచి 69 మార్కులు, ఎస్సీ వాళ్ళకి 58 నుంచి 64 మార్కులు ఉండాలి, ఎస్టీ వాళ్ళకి 50 నుంచి 57 మార్కులు. ఈ స్కోర్ ఈ రేంజ్లో ఉంటే పీఈటీ అండ్ పీఎస్టీకి షార్ట్ లిస్ట్ అయ్యే అవకాశం ఉండొచ్చు. అయితే ఇది అధికారిక కట్ ఆఫ్ కాదు. పీఈటీ అండ్ పీఎస్టీ డీటెయిల్స్. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎంపికైన అభ్యర్థులకు పీఎస్టీ మరియు పీఈటీ నిర్వహిస్తారు. పీఎస్టీ అంటే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్. పీఎస్టీలో రన్నింగ్ ఉండదు. ఇందులో చూసేవి హైట్, చెస్ట్ మెజర్మెంట్స్, వెయిట్. అర్హత సాధించిన వారిని పీఈటీకి పంపిస్తారు. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. అబ్బాయిలకి 5 కిలోమీటర్ల పరుగులు 24 నిమిషాల్లో పూర్తి చేయాలి. మహిళలు 1.6 కిలోమీటర్లు పరుగు 8.5 నిమిషంలో పూర్తి చేయాలి. కాబట్టి ఇప్పటి నుంచే ప్రతిరోజు రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి, చాలా మంచిది. ఫ్రెండ్స్, మీ మార్కులు 60, 65, 70 లేదా అంతకంటే ఎక్కువ వస్తే ఫలితాల కోసం వేచి ఉండటంతో పాటు ఫిజికల్ ప్రిపరేషన్ కూడా ప్రారంభించండి. రోజుకు 4 నుంచి 5 కిలోమీటర్లు రన్నింగ్ చేయండి. మంచి ఆహారం తీసుకోండి. శరీర ఫిట్నెస్పై దృష్టి పెట్టండి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ ప్రారంభిస్తే సమయం చాలా తక్కువ ఉంటుంది. ఎస్ఎస్సి జీడీ రిజల్ట్స్ విడుదలైన వెంటనే అఫీషియల్ కట్ ఆఫ్, మెరిట్ లిస్ట్, స్కోర్ కార్డ్, పీఈటీ అండ్ పీఎస్టీ డేట్స్, అడ్మిట్ కార్డ్ మరియు ప్రతి చిన్న అప్డేట్ మా ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఛానల్లో అందిస్తాను. కాబట్టి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఇక మా ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ధన్యవాదములు. మళ్ళీ మరో లేటెస్ట్ అప్డేట్తో కలుద్దాం. జై హింద్.